ఈ మధ్య కాలంలో మయన్మార్లో చాలా పెద్ద ఎర్త్‌క్వేక్ రావడం జరిగింది. After the earthquake in Myanmar, Myanmar finds itself devastated by an earthquake. అండ్ దీనివల్ల చాలా ఆస్తి నష్టం కూడా జరిగిందనమాట. సో ఈ టైంలోనే మనకి ఇంత ఆస్తి నష్టం జరగడానికి కారణం ఏంటి అంటే సాయిల్ లిక్విఫాక్షన్ అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అసలు యూపీఎస్సీ ప్రకారం మనం చూసుకున్నట్టయితే అసలు సాయిల్ లిక్విఫాక్షన్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సాయిల్ లిక్విఫాక్షన్ గురించి చూద్దాం మనం. సో జనరల్గా సాయిల్ అనేది ఒక సాలిడ్ మెటీరియల్స్ కదా, అంటే మెటీరియల్స్ చూసుకుంటే మనకి లిక్విడ్స్ ఉంటాయి, సాలిడ్స్ ఉంటాయి, గ్యాషెస్ ఉంటాయి. సో అలా కనుక మనం చూసుకున్నట్టయితే సాయిల్ అనేది ఒక సాలిడ్. కానీ సాయిల్ ఒకవేళ లిక్విడ్ లాగా ప్రవర్తించినట్టయితే దాన్ని మనం సాయిల్ లిక్విఫాక్షన్ అంటాం అన్నమాట. అసలు సాయిల్ ఎందుకు లిక్విడ్ లాగా ప్రవర్తిస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే సాయిల్ పార్టికల్స్ లూజ్గా ప్యాక్ అయి ఉన్నాయి అనుకోండి, లేదా సరే వాటర్ లాగ్డ్గా లేదా సెడిమెంట్ లాగ్డ్గా ఉన్నాయి అనుకోండి, ఆ టైంలో ఈ సాయిల్ లిక్విడ్ లాగా ప్రవర్తిస్తుంది అనమాట. అండ్ లిక్విడ్ లాగా ప్రవర్తించడమే కాకుండా అది ఫ్లో అయిపోతా కూడా ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ని మనం సాయిల్ లిక్విఫాక్షన్ అని పిలుస్తాము. సో ఈ సాయిల్ లిక్విఫాక్షన్ వల్ల మయన్మార్లో భారీ ఆస్తి నష్టం అనేది మనం చూసామన్నమాట.